హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోడ్ 150. స్వాగతం సుస్వాగతం. లాస్ట్ వీడియోలో మనం చూసుకుంటే మనం మైనింగ్ అయితే చేసాం. మనకు ఐరన్ ఆర్మర్ మొత్తం దొరికింది. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఎక్స్ప్లోరేషన్. ఈ వీడియో ఎవరు మిస్ కాకండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ చూడండి, మేమైతే కొత్త హార్సెస్ని కూడా టీమ్ అయితే చేసేసామన్నమాట. 1 మినిట్ గైస్, చూడండి ఇవి మా 2 కొత్త హార్సెస్. అండ్ మన బ్రో కూడా ఉన్నాడు. అండ్ మన బ్రో అయితే ఇంకొక బ్రో అంటే రామ్ బ్రో అయితే ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటే ఈ విలేజ్ అయితే దొరికింది. నాకైతే ఈ విలేజ్ అది మంచిగా లేదనమాట. బేస్కి అయితే అంటే మేము హౌస్ కట్టుకోవాలి కదా, హౌస్ అయితే ఈ విలేజ్లో వద్దన్నా. అండ్ అకేషియా విలేజ్ కూడా వద్దన్నా. అండ్ మన రామ్ బ్రో ఇంకా చుట్టుపక్కల మొత్తం చూస్తే అండ్ మన బ్రోకి సక్సెస్ఫుల్లీ ఇంకొక విలేజ్ అయితే దొరికింది. చూసుకుంటే ఈ ఐలాండ్లో అయితే దొరికిందంట. ఇప్పుడు మనం కూడా వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న స్టంట్ అవుతుంది బ్రోకి. నేనైతే మంచిగా వచ్చేసా ఫాస్ట్గా. అండ్ అంత గోయిలో బ్రో అయితే పడ్డాడు, అదిగోండి. అండ్ ఇప్పుడైతే మనకైతే విలేజ్ అయితే కనిపించేసింది. అండ్ చూసుకుంటే విలేజ్ కూడా పెద్దదే, అంటే మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు. అండ్ చూసుకుంటే పక్కన ఓషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ హేబెల్స్ కూడా ఉన్నాయి. మనమైతే హేబెల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. బ్రోకి అయితే నేనే హేబెల్స్ తీసుకుంటా అని చెప్పా, ఎందుకంటే బ్రో అయితే లాస్ట్ వీడియోలో లాస్ట్ విలేజ్ అయితే ఫోన్ చేసినప్పుడు బ్రో అయితే అక్కడ హేబెల్స్ తీసుకున్నాడు. అందుకే మనం ఇక్కడ హేబెల్స్ తీసుకున్నాం. టోటలీ హేబెల్స్ అయితే కలెక్ట్ చేసేసాం. ఇక్కడ విలేజెస్ మీటింగ్ పెట్టారు, మనకెందుకు లేండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక హార్స్ ఉంది, ఎందుకు కొట్టానో కూడా తెలీదు పాపం అది. అండ్ మళ్ళీ అయితే మనం కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాం. అంటే కొంచెం విలేజెస్లో ఇల్లులు ఎట్లున్నాయి, ఎలా ఉన్నాయి అని అయితే చూస్తున్నాము మెల్లగా. అండ్ నేనైతే మేమిద్దరం ఏం చేస్తున్నామంటే అక్కడున్న మా ఐటమ్స్ని ఇక్కడికైతే తెచ్చుకోవాలని ప్లాన్ వేసాం. నేనైతే వెళ్ళిపోతున్న టైంలో బ్రో అయితే పిలిచాడు. ఊరికేనే పిలిచానందుకు నేను మళ్ళీ మన రైడ్ని అయితే కొనసాగించాను. అండ్ చూసుకుంటే బ్రో కూడా వస్తున్నాడు. సరేలే అని బ్రో కోసం ఆగి మళ్ళీ వెనకలకైతే వచ్చేసా. ఎందుకు వచ్చాను నాకు కూడా అర్థం కాలేదు. ఓకే గైస్, బ్రో అయితే నన్ను అడిగాడు బేస్ ఎక్కడ కడదామని. నేనైతే ఇక్కడ అని చెప్పా ఫస్ట్లో, కానీ రాను మీకే తెలుస్తుంది. అండ్ బ్రో అయితే చూపిస్తున్నాడు, చూడు పక్కనే ఓషన్ కూడా ఉంది, ఇక్కడ కడదాము అని, బాగుంటుంది అని చెప్పాడు. నేను కూడా ఓకే చెప్పేసా. అండ్ ప్రస్తుతానికి ఇక్కడైతే మనది అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఐటమ్స్ అయితే పెడుతున్నాం. ఆల్రెడీ మేము తీసుకొచ్చాము, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకురావాలి అని వెళ్ళాలి. అండ్ మనకైతే 3 షుగర్ కేన్ అయితే దొరికింది. అండ్ ఒక బో దొరికింది. అండ్ అవి కూడా దొరికాయి. లాస్ట్ ఎపిసోడ్లో చూపించాను కదా, అవుట్ పోస్ట్కి వెళ్ళినప్పుడు 2 హెడ్స్ని అయితే చంపేసాము మేము. అండ్ చాలామంది ఉన్నారు. ఆమ్నస్ పోషన్స్ కూడా దొరికాయి బ్రోకి అయితే ఇచ్చేసా. చూడండి, మూన్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము ఒక బెడ్ కోసం అయితే వెళ్తున్నాము. బ్రో అయితే ఈ ఇంట్లో 2 బెడ్స్ మన ఇద్దరికి ఉన్నాయి అని చెప్పాడు. లెట్స్ గో. ఇప్పుడైతే స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే. అండ్ ఇంకొక బ్రో కూడా స్లీప్ వేయాలి తొందరగా. అదే మన యువన్ బ్రో అని చెప్పాను కదా, ఆ బ్రో కూడా ఫైనల్ స్లీప్ అయితే వేసేసాడు. మేమిద్దరం ఇక్కడ ఉంటే ఆ బ్రో ఎక్కడ ఉన్నాడు అనుకోవచ్చు. ఆ బ్రోకి అయితే మేము మైనింగ్ అయితే పని చెప్పాము. ఆ బ్రో అయితే ఇంకా మైనింగ్ చేస్తాడు, డైమండ్స్ మైనింగ్ అనమాట. అండ్ మన హార్సెస్ అయితే వెళ్ళిపోయాయి. చూస్తే ఫ్లాష్ మ్యాన్ లాగా కిందికి అయితే వచ్చేసాయి. ఇంకా మన హార్సెస్ని తీసుకొని మనం కూడా మన ప్లేస్కి అయితే బయలుదేరాం. చూడండి, మేమైతే బేస్ అయితే ఫస్ట్లో అక్కడ అనుకున్నాం. ఇదిగోండి ట్రీ దగ్గర చూడండి. అయితే
మన హార్స్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసా. అండ్ ఇక్కడ కొంచెం ఐటమ్స్ని అయితే పక్కన అయితే ప్లేస్ చేయాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి గైస్, ఓకేనా. అండ్ మళ్ళీ మనం అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాము. అది ఎందుకో మనకు కూడా తెలీదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, అంటే రికార్డ్ అయ్యే కొద్దిసేపు అయింది. అండ్ నేనైతే ఇక్కడ పార్క్ చేయడానికి వెళ్ళాను, అంటే అక్కడ ప్లేస్ చేయడానికి. కానీ బ్రో అయితే వెంటనే మనం వెళ్ళిపోదాము, ఇంకా ఇవి ఇక్కడ ప్లేస్ చేసేసి వెళ్ళాల్సిందే కదా, ఊరికే టైం వేస్ట్ అని చెప్పాడు. చూసుకుంటే మనం ఇక్కడ కొంచెం ఇలా తీసి, మనకైతే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మొత్తం తీసి పడేయాలి అన్నట్లుంటుంది. తర్వాత నేనైతే ఏమనుకున్నా అంటే ఈ బ్యాగ్స్ని అయితే తీసుకువెళ్దాము, మనకి ఈజీగా ఉంటుంది అన్నీ క్యారీ చేయడానికి అనుకున్నాను. అండ్ ఇవి మొత్తం తీసే టైంలో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాను బ్రోని. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా బ్రో అయితే నాకు చాలా మోసం చేసిండు. అంటే లాస్ట్ ఎపిసోడ్ బ్రోది అయితే చూశాను నేను, డైమండ్స్ చాలా మోసం చేసిండు. అండ్ బ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. బ్రో అయితే 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాడు, నేను 150 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఇప్పుడైతే బ్రో దగ్గర అయితే ఈ బ్యాగ్స్ అయితే నా దగ్గర 2 ఉన్నాయి కదా, ఇప్పుడు బ్రో దగ్గర అయితే 6 ఉన్నాయంట. నేనైతే ఒక 2 or 1 ఇవ్వు అని అడిగాను. చూడండి ఇప్పుడైతే ఈ బ్యాగ్స్ని అయితే తీసుకొని పోదాం. అండ్ దీనిలో పేరు అయితే బండిల్ అంటారు మైన్క్రాఫ్ట్లో, మనమైతే గోనసంచి అంటాంలేండి, అది పక్కన పెట్టేయండి. అండ్ ఇప్పుడైతే బ్రోని అడుగుతాం. బ్రో కూడా ఇచ్చాడు, చాలా ఉన్నాయి అని బ్రో కూడా చెప్పాడు. ఫైనలీ బ్రో కూడా ఇచ్చేసాడు. అండ్ మళ్ళీ మన ట్రావెలింగ్ అయితే మొదలు పెడతాము. అంటే ట్రావెలింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఐటమ్స్ తీసుకొని రావడానికి అంతే. అండ్ ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాము, అంటే అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాం. చూసుకుంటే ఇక్కడ ఈవినింగ్ కూడా అయిపోతుంది, కరెక్ట్ ఈవినింగ్ టైంకి అయితే వచ్చేసాము. అలా ఉంటుంది మాతోటి. చూసుకుంటే మన దగ్గర బెడ్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాం. అండ్ యువన్ బ్రో కూడా స్లీప్ వేయాలి. చూసుకుంటే నేను ఇక్కడ బెడ్ అయితే ప్లేస్ చేస్తాను. అండ్ మన రామ్ బ్రో కూడా ఇప్పుడే వచ్చేసాడు మన పక్కనే. అండ్ మనమైతే మన బ్లాక్స్ని అండ్ మన చెత్తని అయితే చెస్ట్లో అయితే పడేస్తున్నాము. అండ్ మనం డబల్ చెస్ అయితే 2 వేసుకున్నాము, ఎందుకంటే మనకు చాలా అవసరం కదా. అండ్ మన హార్స్ గార్డ్ అయితే వెళ్ళిపోయాడు, నేను వచ్చేసా మళ్ళీ వాడిని తీసుకొచ్చి పెట్టేసా. అండ్ బ్రో నేనైతే పడుకుంటున్నాము. బట్ ఇంకొక బ్రో యువన్ బ్రో అని చెప్పాను కదా, ఆ బ్రో అయితే పడుకోలేదు. ఇప్పుడైతే చూడండి ఎంతసేపు చేస్తాడు ఆ బ్రో అయితే. చాలా అడిచాము ఆ బ్రోని, రా 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 బయటికి రా, ఇలా చేయి అలా చేయి అని చాలా చెప్పాము, కానీ ఆ బ్రో రాలేదు. చాలా సేపటి తర్వాత మేమైతే స్లీప్ వేసాము. చూడండి ఇంకా బ్రో అయితే పడుకోలేదు. మన రామ్ బ్రో అయితే నన్ను ఉరికిస్తూనే ఉన్నాడు, క్రీపర్స్ ఉంటాయి రా రా అక్కడికి రా ఇక్కడ రా అని. అండ్ మా ఇద్దరికి సక్సెస్ఫుల్లీ ఈ వీడియోలో గొడవలు కూడా కాలేదు, మా మంచిదైంది. అండ్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాము, మళ్ళీ బెడ్స్ తీసుకున్నాము, మళ్ళీ కొంచెం దూరం పోయాము. బ్రో అయితే యువన్ బ్రో అర్థం చేసుకుంటలేడు, ఇలా అవుతుందిరా తొందరగా పడుకో అంటే కూడా. మేము చూడండి ఎంత కష్టపడుతున్నాము పడుకోవడానికి యువన్ బ్రో వల్ల. అండ్ యువన్ బ్రో కూడా చాలా కష్టపడుతున్నాడు లేండి, యువన్ బ్రోకి తెలియదు, మైనింగ్లో ఉన్నాడు కదా, ఇది నైట్ ఏందో మార్నింగ్ ఏదో తెలియదు కదా, ఎందుకంటే అక్కడికి సన్లైట్స్ పోవు అందుకే. అండ్ గైస్ నేనైతే ఐపీఎల్లో MS ధోని ఫ్యాన్ అయితే నేను, అండ్ CSK ఫ్యాన్ కూడా. అండ్
అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకున్నారు, ఎందుకంటే రేపైనా ఎల్లుండైనా MS ధోని ఎడిట్ అయితే వస్తుంది, చూడండి తప్పకుండా చూడండి. మీరు MS ధోని ఫ్యాన్స్ అయితే, MS ధోని ఫ్యాన్స్ కాకపోతే క్రికెట్ ఫ్యాన్స్ అయినా అయింటారు కదా, అందుకైనా చూడండి. అండ్ ఏ పాట మీదైనా ఆయా షేర్ అయినా రావచ్చు, ఏదైనా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అయినా కావచ్చు, నేనైతే డిసైడ్ చేసుకొని పెట్టుకుంటా. అండ్ రేపైనా ఎల్లుండైనా ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తా, ఎడిట్ వీడియో MS ధోనిది. అది మీకు కన్ఫర్మ్ నచ్చిద్ది, నాకు తెలిసినంత వరకు కన్ఫర్మ్ అయితే నచ్చిద్ది. అండ్ ఇప్పుడైతే మనకి నచ్చని వర్షం అయితే పడుతుంది. అండ్ మన హార్స్ని కూడా ఫీడ్ చేయడానికి వచ్చేసినాం. మన హార్స్కి ఫుడ్ అయితే పెట్టి మళ్ళీ మేమైతే మన దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన దగ్గరకంటే ఎక్కడికో కాదు, మన అకేషియా విలేజ్కి అయితే వెళ్తున్నాము. చూసుకుంటే ఇక్కడికి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కూడా కట్టేస్తాం, అంటే కట్టబోతున్నాము. ఎందుకంటే మనకి టైం వేస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ మా సిరీస్ ఉంది కదా, ఏదంటే డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్ సిరీస్, ఆ సిరీస్లో దీనికంటే డబల్ త్రిబుల్ అయినా ఒక బ్రిడ్జ్ కట్టాను. అంత పెద్ద బ్రిడ్జ్ కట్టినాను, నాకు ఈ చిన్న బ్రిడ్జ్లు ఎంత. అండ్ ఇప్పుడు చూడండి ఎలా పడిపోతానో సడన్గా. ఇప్పుడు కాదనుకుంటా, ఎస్ ఇప్పుడు కాదు, తర్వాత వచ్చేటప్పుడు సడన్గా పడిపోతా. నాకు ఎలా పడ్డానో కూడా అర్థం కాదు గైస్ అసలు. అండ్ ఇది చూడండి, అకేషియాకి వచ్చాం కదా, అకేషియాకి వచ్చినప్పుడు రైన్ అయితే లేదు. ఇప్పుడు కొద్దిసేపైనాక కోస్టల్ రీజియన్కి వెళ్ళిపోతా. కోస్టల్ రీజియన్కి వెళ్ళిన వెంటనే రైన్ అయితే వచ్చేస్తుంది, చూడండి మీరే అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి గైస్, చూసారా, మనం కోస్టల్ రీజియన్కి వచ్చిన వెంటనే రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మన బ్రో కూడా ఇక్కడే ఉన్నాడు అనుకుంటా, ఐ థింక్ సో. మనం అయితే మెల్లగా మన హార్ట్స్కి ఏం హాని జరగకుండా మౌంటైన్ అయితే దిగాము సేఫ్గా. అండ్ బ్లాక్ షీప్ ఉంది ఇక్కడ, వైట్ క్యాట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ వర్షంలో నేనైతే కష్టపడి మన అకేషియన్ విలేజ్కి కూడా రీచ్ అయిపోయి మన బ్రోస్ని కూడా రీచ్ అయిపోయా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం నార్మల్గా మనం హార్సెస్ని పెట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ మన హార్సెస్ని దుబ్బేసి నేను కూడా పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ అయితే డెడ్ బ్లాక్ని ప్లేస్ చేసి వెళ్ళిపోయా. అండ్ ఇక్కడ చూసుకుంటే మైనింగ్ ప్లేస్ అయిపోయింది. మన యువన్ బ్రో అయితే మైనింగ్ చేశాడనమాట. ఈ టైంలో మనమైతే ఇది అన్నం తిని రాబోతున్నాం అనమాట, అంటే అన్నం తిని వస్తా. బ్రోస్ అయితే ఇద్దరు వెళ్తారు, ఇద్దరు ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ వాళ్ళు మొత్తం అదంతా చేసిన తర్వాత మనమైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ న్యూ అయితే నట్టులస్ అని ఉంటుంది కదా, ఆ ఎనిమల్ అయితే మనకు దొరికింది. అండ్ ఇప్పుడైతే ఎండ్ చేయడానికి నేను వెళ్తున్నా, కానీ ఇంకా రావట్లేదు అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఆ నట్టులస్ వల్లనే ఏమో ఇలా జరుగుతుంది. చూడండి మళ్ళీ వెళ్తా, ఈసారి లాగా అవుద్ది, మళ్ళీ వస్తా, మళ్ళీ పడతా. అదిగోండి వెళ్తున్నా. ఇదేంటి చచ్చిపోయింది గైస్ ఇది. ఓకే, ఈ వెయిట్ గైస్. ఓకే, ఇప్పుడైతే మనమైతే సెట్ అయితే చేసుకున్నాం. అండ్ మనోడు కూడా సెట్ చేసుకుంటున్నాడు అనమాట, అంటే కెమెరా యాంగిల్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ మా హార్డ్ వర్క్ని గుర్తించి సబ్స్క్రైబ్ అయితే చేయాలని కోరుకుంటున్నా.
అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మేము కూడా మీకు ఇలానే ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ అయితే ఇస్తాము. అండ్ మనకు సింక్ అయ్యేలాగా వెనకాల నుంచి ఆ సన్సెట్ అవ్వడం అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ ఓషన్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు వరకు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్.